దిస్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ అలర్జీ. అంటే అలర్జీ అనేది ఎట్లా మొదలైంది ఒక వ్యక్తిలో చిన్నప్పటి నుంచి మొదలైనటువంటి అలర్జీ తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇది నా ఊహల్లో నుంచి వచ్చినటువంటి ఈ చిత్రం పేషెంట్లకు అర్థం కావటానికి. ఫస్ట్ చిన్నపిల్లల్లో ముక్కులో ఎలర్జీ లాగా మొదలవుతుంది. దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఈ అలర్జిక్ రైనైటిసే టాన్సిల్స్గా, ఎడినాయిడ్స్గా, ఆస్తమాగా, మైగ్రేను, తుమ్ములు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే న్యూమోనియాకు దారితీస్తుంది. దాన్ని డస్ట్ ఎలర్జీ అంటాం. దీనివల్ల గ్రోత్ అనేది ఆగిపోద్ది. కొంతమందికి పెళ్ళైన తర్వాత అలర్జీ, ఆస్మా కనుక వైద్యం చేయకపోతే అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది చాలా కాలం పాటు. అదే ఒబేసిటీకి దారితీస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆడలేరు, పాడలేరు. ఈ దురదలు ఉంటాయి చర్మం అంతా, దాన్ని ఎగ్జీమా అంటాం. స్కిన్ డిసీజెస్, లంగ్ కంజెషను, ఇస్నోఫిలియా అంటారు కొంతమంది. ఈ జబ్బు వల్లనే బాడీ పెయిన్స్ వస్తుంటాయి. ఇందులో హైపోథైరాయిడిజం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చాలామంది అలర్జీ, ఆస్మా పేషెంట్లో హైపోథైరాయిడిజం ఉంటుంది. సో ఆ రెండింటికి ఒక లింకు. కొంతమంది హెడేక్స్ ఉంటాయి, మైగ్రెయిన్ హెడేక్స్ అంటాం, రకరకాల సైనస్ హెడేక్స్ అంటాం. కొంతమంది ఆడలేరు, ఇనెబిలిటీ టు ప్లే, ఆడలేరు, పాడలేరు. ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుందంటారు, ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, ఫ్రీక్వెంట్స్గా యాంటీబయాటిక్స్ వాడుతూనే ఉంటారు. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే జిఆర్డి అంటాం. దీనికి ఆస్మాకు లింక్ ఉంది. ఇక్కడ అలర్జిక్ రైనైటిస్, పైన ముక్కు, సైనస్లు, కిందనేమో ఎసిడిటీ, జిఆర్డి అంటాం. మధ్యలో ఆస్మా, అంటే రెండింటి మధ్యన శాండ్విచ్ అయితే లంగ్స్, కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని తర్వాత అలర్జిక్ టు స్మోక్స్ ఉంటాయి వాళ్ళకి. దాని తర్వాత అలర్జిక్ టు సాఫ్ట్ డ్రింక్, కూల్ డ్రింక్ తాగిన, ఐస్ క్రీమ్ తిన్నా, చాక్లెట్స్ తిన్నా, నాకు అది పడలేదు, ఇది పడలేదు అంటుంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఊడల్లాగా దిగుతాయి. ఇంకొన్ని ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి. చెప్పాను కదా, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత ఫుడ్ ఎలర్జీ ప్రాబ్లమ్స్. కొంతమందికి తెమడ అడ్డం పడి లంగ్ కొలాప్స్ అవుతుంది. ఇంత తెమడ తయారవుతుంది, మ్యూకస్ ఇంపాక్షన్ అంటాం. దానివల్ల లంగ్ కూడా కొలాప్స్ అయ్యి, దానికి ఈ లంగ్ కొలాప్స్కు మూల కారణం అన్ట్రీటెడ్ ఆస్మా కావచ్చు. కాబట్టి దాని కనుక మనం ముందల్నే గుర్తుపట్టి ట్రీట్ చేసినట్లయితే ఈ పరిస్థితి రాకపోవచ్చు. ఫుడ్ ఎలర్జీ, సో ఇందులో భాగమే. సో చాలామందికి ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇయర్ డ్రమ్స్ అన్నీ కూడా హోల్స్ పడతా ఉంటాయి. ఎందుకు? ఇక్కడ జలుబు చేస్తుంది. ఈ జలుబును కనుక తొలి దశలో గుర్తించి కనుక మనం వైద్యం చేసినట్లయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. కొంతమంది బ్రాంకైటిస్ అంటారు, నాకు వీక్నెస్, చేత కావట్లేదు అంటుంటారు. ఎప్పుడు చూసినా నాకు చేత కావట్లేదు, ఏ పని చేసి నాకు నిస్సొత్తు వస్తుంది సార్, ఫెటీగ్ ఉంటుంది సార్, నడవలేను, మెట్లు ఎక్కలేను, సైకిల్ దొక్కలేను, వంగలేను, లేవలేను, రకరకాలుగా చెప్తాను. కొంతమంది గొంతు బొంగురు పోతుంది, చాలామంది పింఛడు, కొంతమంది అంటుంటారు, పొద్దుగూకులు అంటుంటారు. అంటే వీళ్ళందరికీ కూడా మూలం ముక్కులో ఉండేటటువంటి ఎలర్జీ. ఇదే సైనస్కు దారితీస్తుంది, ఇదే ఆస్తమాకు దారితీస్తుంది, ఇదే ఒబేసిటీ, ఇదే గురక. మళ్ళీ గురక కూడా ఇదే దారితీస్తుంది. అంటే చిన్నప్పుడు ముక్కులో మొదలైనటువంటి ఎలర్జీ అంటే ఏంటి? ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ, తల్లి వైపు వాళ్ళకి కానీ తండ్రి వైపు వాళ్ళకి కానీ ఈ ఎలర్జీ ఉన్నట్లయితే చిన్నపిల్లల్లో ఎలర్జీ రావడం అనేది సహజం. ఎందుకంటే ఇది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి జబ్బు. కాబట్టి ఈ యొక్క ముక్కులో ఎలర్జీని ఎంత తొందరగా మనం గనక చేసుకుంటే, సో ఎవరైతే దీన్ని వింటున్నారో ప్రేక్షకులు, చూసేవాళ్ళు, చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ముక్కులో ఎలర్జీ ఉంటుందో ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, టాన్సిల్స్ ఎన్లార్జ్ అయితే సైనస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు, గురక పెడతా ఉంటారు. సో వీటికి ఏంటంటే ఆపరేషన్స్ చేసేయటానికంటే ముందు, అంటే దాదాపు ఏంటంటే ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాల కంటే ముందు ఎంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అంత మంచిది. అనుభవం ఉన్నటువంటి ఎలర్జీ, ఆస్తమా మీద అనుభవం ఉన్న డాక్టర్ని ఎంత తొందరగా మనం గనక కన్సల్ట్ చేస్తే ఈ అలర్జీ, ఆస్తమా, ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్, సైనస్, ఈ చెవులో హోల్స్ పడటాలు, ఈ మైగ్రేను, తద్వారా వచ్చేటటువంటి గురక, తద్వారా వచ్చేటటువంటి న్యూమోనియాలు, ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, బాధలు అన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఎర్లియర్ ది బెటర్. సో అలర్జీ, ఆస్తమా అనేది బాల్య దశలోనే మొదలైద్ది. మీరు చూడండి, మీకు కానీ ఎలర్జీ ఉందనుకోండి, భార్యకో భర్తకో, పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఒక పిడియాట్రిక్ ఎలర్జిస్ట్గా, ఒక పిడియాట్రిషియన్గా ఈ యొక్క సబ్జెక్టు మీద 30 సంవత్సరాల నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా. ఎంత తొందరగా అలర్జీ, ఆస్తమాని గుర్తిస్తే అంత మంచి వైద్యం మనం చేయొచ్చు.
సో తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తిరగాలి. టీచర్స్ కూడా చిన్నపిల్లలు ఎవరైనా స్కూల్లోకి వచ్చి చీటికి మాటికి దగ్గుతున్నా, ఆయాసపడుతున్నా, లేకపోయినా వాడు మాటికి స్కూల్లో దగ్గుతున్నా ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొంచెం సేపు ఆడగానే అలసిపోతారు. ఇలాంటి అలసిపోయే పిల్లల్ని మనం గనక పేరెంట్స్కి చెప్తే, మీ పిల్లవాడు ఇంట్లో ఎలా ఉంటున్నాడో మాకు తెలియదు, ఇక్కడ వాడు ఒక్క గేమ్ ఆడినా ఆయాసపడుతున్నాడు, పరిగెత్తినా ఆయాసపడుతున్నాడు, స్కూల్లో ఎప్పుడు చూసినా దగ్గుతున్నాడు, నైట్ పూట నిద్రలేక కొంతమంది స్కూల్లో పోయి నిద్రపోతారు. సో ఇట్లాంటి పిల్లలు ఉంటారు. కొంతమంది పిల్లలతో కలవలేరు. సో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చిన్నపిల్లలు స్కూల్లో పడుతూ ఉంటారు. తర్వాత దానికి తగ్గట్టు ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే అలర్జీ కానీ ఇవి కానీ ఉన్నాయో, వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇండోర్ పొల్యూషన్ ప్రివెంట్ చేయాలి. సో స్మోక్స్ అన్నీ కూడా, స్మెల్స్ అన్నీ కూడా, డస్టు, పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు, సాంబ్రాణి పొగలు, ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. అగరబత్తీలు వెలిగించుకోవాలి, బయట వెలిగించుకోండి. ఇంట్లో వెలిగించుకోండి. అట్లా లోపల ఒక ఇరుకు రూమ్లో కనుక మీరు వెలిగించినట్లయితే ఆ గాలినే పదే పీలుస్తాం. మనం మనిషి ఏంటి, 3 సార్లు భోజనం చేస్తాం, ఒక 5 నుంచి 6 సార్లు నీళ్ళు తాగుతాం. కానీ మనం శ్వాస ప్రతిసారి 24,000 సార్లు గాలి పీల్చుకొని వదులుతాం. 24,000 సార్లు అంటే ఏంటి? 24,000 సార్లు పీల్చినటువంటి గాలి ప్రతిసారి కూడా అది పరిశుభ్రంగానే ఉండాలి. సరే, కనీసం కొంత పోయినా కూడా ఎప్పుడు చూసినా, ఎప్పుడైతే పొల్యూటెడ్ గాలి పీలుస్తామో, పొగతో ఉన్న గాలి పీలుస్తామో, డస్ట్తో ఉన్న గాలి పీలుస్తామో, ఈ ఫ్యూమ్స్ ఇలాంటి గాలి పీలుస్తామో, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, పావురాలు ఇలాంటి తిరిగే చోట మనం గాలి పీలుస్తామో, అవన్నీ కూడా మన ఊపిరితిత్తుల్ని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండోర్ పొల్యూషన్ కానీ, అవుట్డోర్ పొల్యూషన్ కానీ, సెల్ఫ్ పొల్యూషన్, కొంతమంది పర్ఫ్యూమ్స్ కొడతా ఉంటారు. పర్ఫ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. దయచేసి పర్ఫ్యూమ్స్ చిన్నపిల్లలకు కూడా కొడతా ఉంటారు. పర్ఫ్యూమ్స్ని కొట్టకండి. ఎనీ స్మెల్ ఈజ్ పొల్యూషన్, ఎనీ స్మోక్ ఈజ్ పొల్యూషన్, ఎనీ డస్ట్ ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్ ఈజ్ పొల్యూషన్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎంత తొందరగా తెలుసుకుంటే మనం అంత మంచిగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో శ్వాస హాస్పిటల్లో ఏంటంటే, పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదుసల వరకు కూడా టోటల్ రెస్పిరేటరీ కేర్ సొల్యూషన్స్ని అందిస్తున్నాం. అది అలర్జీ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, గురక కానివ్వండి, పల్మోనరీ ఇంటర్వెన్షన్స్ కానివ్వండి, స్లీప్ స్టడీస్ కానివ్వండి, తర్వాత ఐసీయూ కేర్ కానివ్వండి, తర్వాత 24 ఐసీయూ కేర్ కానివ్వండి, ఎమర్జెన్సీస్ కానివ్వండి. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ అనేది శ్వాస హాస్పిటల్లో ఉన్నారు. సో వీళ్ళు నిరంతరం ఈ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి సమస్యల మీద, ఇప్పుడు నేనేంటంటే ట్రీట్ 1 అవేర్ 100 అనేది నా ఫిలాసఫీ. ఒక్కళ్ళకి గనక మనం వైద్యం చేస్తే కొన్ని 100 మందికి మనం అవేర్నెస్ ఇవ్వగలగాలి. అప్పుడే మనం ఈ సమాజంలో, అంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది నేను బలంగా నమ్ముతా. అవేర్నెస్ అనేది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం ఇది కనుక చేసినట్లయితే, అంటే ప్రభుత్వాల మీద కూడా లోడ్ తగ్గిపోద్ది, కుటుంబాల మీద లోడ్ తగ్గిపోద్ది, వ్యక్తి మీద కూడా అది తగ్గిపోద్ది. ప్రివెన్షన్ లేకుండా, అవేర్నెస్ లేకుండా, మనకు తెలియకుండా ఏ గాలి పీలుస్తున్నామో, ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో అన్కాన్షియస్గా కనుక మనం చేసినట్లయితే మన ఆరోగ్యాలు దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పసిపిల్లల నుంచి మొదలుకొని పండు ముదుసల వరకు ఈ రెస్పిరేటరీ కేర్ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పిన ఇదన్నీ కూడా ఏంటంటే మూలం ఈ విధంగా మూసుకుంటాయి. ఊపిరితిత్తులు ముక్కు దగ్గర నుంచి ఈ విధంగా మూసుకుంటాయి. ఈ విధంగా మూసుకున్నటువంటి ఊపిరితిత్తులు పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు నరకాన్ని చూపిస్తాయి. వాటిని ఎంత తొందరగా ఓపెన్ చేస్తే అంత మంచిది. చిన్నపిల్లల్లో కనుక ఇది ఇలాగే ఉంచినామనుకోండి, వాళ్ళ గ్రోత్ ఆగిపోద్ది, హైట్ ఆగిపోతారు, ఆటలు ఆడలేరు, పాడలేరు, ఎగరలేరు, దూకలేరు, కనీసం స్కూల్ బ్యాగ్ కూడా మోయలేరు. దాని తర్వాత చదువుల మీద కూడా ఇంట్రెస్ట్ పోద్ది, చదువుకోలేరు. అంటే చదువు, ఆటలు, పెరుగుదల, ఈ 3 కూడా చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. టీనేజ్లో వాళ్ళకు గ్రోత్ రాదు, అందరూ పెరిగిపోతుంటారు, వీళ్ళు ఎప్పుడు చూసినా ఇంతే ఉంటారు. సో ఇట్లాంటి బాధలు చెప్పలేనన్ని బాధలు ఉంటాయి. కొంతమంది గురకబెడతారు విపరీతంగా, మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. కెరీర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్స్.
సో సంసార జీవితం గడిపేటప్పుడు అలర్జీ ఆస్తమా ఉంటే ప్రాబ్లమ్స్, సో ఆఫీస్లో పోయే వాళ్ళకు ప్రాబ్లమ్స్, ఎన్నో రకాలైనటువంటి నరకానికి గురి చేసేటటువంటి అలర్జీ ఆస్తమా గురక ప్రాబ్లమ్స్ ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు. అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అది ఇన్హలేషన్ థెరపీ కానీ, యాంటీ అలర్జిక్స్ కానీ, యాంటీ ఆస్థమాటిక్స్ కానీ, బయోలాజికల్స్ కానీ, ఇమ్యూనోథెరపీ కానీ, దేని వల్ల అలర్జీ వస్తుందో తెలుసుకునేటటువంటి అలర్జీ ప్యానెల్స్, డస్ట్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా, మందుల వల్ల వస్తుందా, ఫంగస్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది అని తెలుసుకునేటటువంటి టెస్టులు కూడా ఇప్పుడు అలర్జీ ఆస్తమాకు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు మనం ఈ తొలి దశలోనే మనం అలర్జీని, ఆస్తమాని, ఈ టాన్సిల్స్ని, ఎడినాయిడ్స్ని కంట్రోల్ చేయొచ్చు. కొంతమందిలో అంటే 100లో ఒక 5 నుంచి 10% మందికి ఎడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, సైనస్ కానీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎప్పుడు చూసినా ముక్కు గారటం, ఎప్పుడు చూసినా జ్వరం రావటం, గాలి తీసుకోలేకపోవటం, నిద్రపోలేకపోవటం, చెవులో నుంచి చీమ్ గారటం, సో లెర్నింగ్ ప్రాబ్లమ్స్, స్లీప్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చీటికి మాటికి పడుతుంటే ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గకపోయినా, ఎన్ని యాంటీ ఆస్తమా మెడికేషన్ వాడినా తగ్గకపోయినా, ఏ విధంగా ఏది చూసినా కూడా తగ్గనట్లయితే ఎడినాయిడ్స్ని కానీ, టాన్సిల్స్ కానీ, సైనస్ కానీ ఆపరేషన్ ద్వారా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో టీమ్ ఆఫ్ ఈఎన్టీ డాక్టర్స్ ఉన్నారు. సో ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం అనేది శ్వాస హాస్పిటల్ under one roof. We are giving solutions to entire children and adults for both allergy, asthma and adenoid or tonsil or sinus related problems or sleep problems or ICU problems. Thank you so much.